హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నారాయణ. మనము ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే గ్రామర్ మొత్తం తెలియని అవసరం లేదు. కొద్ది గ్రామర్ తోటి మనం ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. కొద్ది గ్రామర్ నేర్చుకొని ఆ కొద్ది గ్రామర్ తోటి సినిమాలు చూస్తూ మనం ఇంగ్లీషు ఇంప్రూవ్ చేసుకున్నాము. సో మనం బేసిక్ గ్రామర్ అవసరం అవుతుంది. బేసిక్ గ్రామర్ ఏంటంటే mainly two things. One is persons, the second one actions. Persons, actions. రెండు బాగా తెలుసుకుంటే ఇక రిమైనింగ్ గ్రామర్ మొత్తం వెరీ 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 ఈజీ. రెండు చాలా చాలా ఇంపార్టెంట్. మనం మాట్లాడే ప్రతి సెంటెన్స్లో కూడా పర్సన్ ఉంటాడు, యాక్షన్ ఉంటుంది. మనం మాట్లాడే హాఫ్ అన్ అవర్ ఇంగ్లీష్ అయినా, 1 అవర్ ఇంగ్లీష్ అయినా, ఆర్ 1 డే ఇంగ్లీష్ అయినా, ఆ లైఫ్లో ఇంగ్లీష్ అయినా కానీ ప్రతి యాక్షన్లో కూడా పర్సన్ ఉంటాడు అండ్ యాక్షన్ ఉంటుంది అన్నమాట. ఓకేనా? సో ఫస్ట్ మనము పర్సన్స్ నేర్చుకుందాము, దాని తర్వాత యాక్షన్స్ నేర్చుకుందాము. ఓకే, సో మనకు కావాల్సింది ఏంటి? పర్సన్స్ ప్లస్ యాక్షన్స్. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత ఎక్స్టెన్షన్ ఈజీ. ఫస్ట్ మనము పర్సన్స్ గురించి మాట్లాడతాము, ఆ తర్వాత యాక్షన్స్ గురించి, ఆ తర్వాత ఎక్స్టెన్షన్ ఎలా ఎక్స్టెండ్ చేయాలి అనేది నెక్స్ట్ చూద్దాము. ఓకే, ఫస్ట్ పర్సన్స్. మనం మాట్లాడే ప్రతి లాంగ్వేజ్లో కూడా 3 టైప్స్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు. ఏ పర్సన్స్ లేకుండా ఏ లాంగ్వేజ్ లేదు, ఏ సెంటెన్స్ కానీ లేదు. అవి ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, దెన్ థర్డ్ పర్సన్. సో ఫస్ట్ పర్సన్ అంటే స్పీకర్, అంటే ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు ఫస్ట్ పర్సన్. ఎక్కడైనా కానీ, ఏ గ్రూప్లో అయినా కానీ, ఏ మీటింగ్లో అయినా కానీ మాట్లాడే పర్సను, మాట్లాడే వ్యక్తి ఫస్ట్ పర్సన్. నెక్స్ట్ సెకండ్ పర్సన్ అంటే అదే గ్రూపులో వినేవాళ్ళు మొత్తం కూడా సెకండ్ పర్సన్. వినేవాళ్ళు మీన్స్ విచ్ వన్? లిజనర్. సపోజ్ ఇక్కడ నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు. సో నేను ఫస్ట్ పర్సన్, మీరు సెకండ్ పర్సన్. దెన్ థర్డ్ పర్సన్ అంటే ఈ ప్రపంచం మొత్తంలో కూడా నేను మీరు తప్ప మొత్తం థర్డ్ పర్సన్స్. చెప్పేవాళ్ళు, వినేవాళ్ళు, ఈ ఇద్దరు తప్ప మిగతా మొత్తం కూడా థర్డ్ పర్సన్స్. అది హ్యూమన్ బీయింగ్స్ కావచ్చు, యానిమల్స్ కావచ్చు, ప్లేసెస్ కావచ్చు, సిటీస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ప్రతి ఒక్కటి కూడా థర్డ్ పర్సన్. ఓకే, సో మీన్స్ ఐఎమ్ గివింగ్ remaining all third person. Third person means is not a first person, not a second person, not a speaker, not listener. Remaining all third persons. ఇప్పుడు ప్రతి పర్సన్లో కూడా 2 టైప్స్ ఉంటారు, సింగులర్, ప్లోరల్. సింగులర్ అంటే ఓన్లీ 1, ప్లోరల్ అంటే మోర్ దెన్ 1, ఒకటి కంటే ఎక్కువ, అది ప్లోరల్. సపోజ్ ఫస్ట్ పర్సన్లో సింగులర్, ప్లోరల్. సో స్పీకర్, ఓన్లీ 1 స్పీకర్ ఉంటే, ఓన్లీ 1 పర్సన్ మాట్లాడితే అది సింగులర్, దట్ ఈస్ ఐ. ఓన్లీ 1 పర్సన్ మాట్లాడితే ఐ. అదే ఇద్దరు, ముగ్గురు ఆరు ఎక్కువ మంది కలిసి మాట్లాడుతుంటే అది వి. ఐ నేను, వి మేము. నేను మాట్లాడుతున్నాను, మేము మాట్లాడుతున్నాము, ఐ వి. సెకండ్ పర్సన్లో కూడా సింగులర్, ప్లోరల్. యు, ఇక్కడ కూడా యు. నీవు, మీరు. సెకండ్ పర్సన్లో ఒక్కలే ఉంటే, అంటే ఒక్కలే వింటుంటే నీవు అంటాము, ఆర్ మోర్ దెన్ 1 వింటుంటే మీరు అంటాము. సో నువ్వు, మీరు, ఇంగ్లీష్లో యు. ఓకే, ద రిమైనింగ్ థర్డ్ పర్సన్స్ కూడా సింగులర్, ప్లోరల్.
థర్డ్ పర్సన్స్ అంటే అది ఒక పర్సన్ కావచ్చు, మల్టిపుల్ కావచ్చు. ఒక పర్సన్ అంటే అది అతను కావచ్చు, అంటే మేల్ కావచ్చు, ఫిమేల్ కావచ్చు, ఒక వస్తువు కావచ్చు. సో మేల్ ఒక పర్సన్ అయితే హీ అంటాము, ఫిమేల్ అయితే షీ అంటాము, వస్తువు అయితే ఇట్ అంటాము. ఎనీ ఒక పర్సన్ నేమ్ కూడా చెప్పచ్చు. పర్సన్ నేమ్ అంటే లైక్ ధోని ఆర్ టీచర్ ఆర్ ఫ్రెండ్ ఆర్ కోహ్లీ, నారాయణ, ఇవన్నీ కూడా సింగులర్ నేమ్స్. థర్డ్ పర్సన్ సింగులర్ నేమ్స్, సింగులర్ నేమ్స్. అదే థర్డ్ పర్సన్స్లో ప్లూరల్ అంటే గ్రూప్గా ఉంటే దే అంటాము, గ్రూప్గా ఉంటే దే అంటాము. అదే స్టూడెంట్స్, ఫ్రెండ్స్, టీచర్స్, ప్లేయర్స్, అవి ప్లూరల్ నేమ్స్. దే అంటే వాళ్ళు, ప్లూరల్ నేమ్స్ అంటే స్టూడెంట్స్. సపోజ్ ఇక్కడ స్టూడెంట్స్, ఫ్రెండ్స్, కొలీగ్స్, పేరెంట్స్, అలాగా సింగులర్ నేమ్ అండ్ ప్లూరల్ నేమ్. ఓకేనా? సో ఫైనల్గా ఇవి ఇంగ్లీష్లో పర్సన్స్. నేను, మేము, నీవు, మీరు, అతను, ఆమె, అది, ధోని, కోహ్లీ, ఫ్రెండ్, టీచర్ అండ్ సో ఆన్. దే వాళ్ళు, స్టూడెంట్స్, ఫ్రెండ్స్, పేరెంట్స్, అలాగా ప్లూరల్ నేమ్స్. ఓవరాల్గా వి ఇక్కడ యూ 2 టైప్స్ ఉంది కదా, మనము ఒకేసారి రాస్తాము. యు అంటే నువ్వు కావచ్చు, మీరు కావచ్చు. నెక్స్ట్ ఇవి రాస్తాం ప్లూరల్ నేమ్స్ అంటే దే, ప్లూరల్ నేమ్. సింగులర్ ఈజ్ హీ, షీ, ఇట్ అండ్ ఎనీ సింగులర్ నేమ్. సో ఓవరాల్గా ఇవి ఇంగ్లీష్లో పర్సన్స్. యు, దే ప్లూరల్ నేమ్స్, హీ, షీ, ఇట్ సింగులర్ నేమ్స్. నేను, మేము, నీవు, మీరు, వాళ్ళు, స్టూడెంట్స్, ఫ్రెండ్స్, పేరెంట్స్, సిటీస్, అలాగా. అతను, ఆమె, అది, ఫ్రెండ్, స్టూడెంట్, సాయి, నాని, సింగులర్ నేమ్స్ వస్తాయి ఇక్కడ. ఓకేనా? ఇవి మన ఇంగ్లీష్లో సబ్జెక్ట్స్. ఇంగ్లీష్లో ఏ యాక్షన్ అయినా కానీ వీళ్ళే చేస్తారు. ప్రతి యాక్షన్లో కూడా వీళ్ళు ఖచ్చితంగా ఉంటారు అనమాట. వీళ్ళు లేకుండా అసలు యాక్షన్సే ఉండవు. ఓకేనా? సో నెక్స్ట్ మనము యాక్షన్స్ గురించి మాట్లాడతాము. థ్యాంక్ యూ.